విజ్డమర్స్కి తిరిగి స్వాగతం. ఈ క్లాస్లో మనం HTMLలోని ఐటాలిక్, ఎంఫసిస్, బోల్డ్ మరియు అండర్లైన్ ఎలిమెంట్స్ గురించి నేర్చుకుందాం. ఇవి నేరుగా టెక్స్ట్కి సంబంధించినవి కాబట్టి వీటిని టైపోగ్రఫీ ఎలిమెంట్స్ అని పిలుస్తాం. ముందుగా ఐటాలిక్ ఎలిమెంట్తో మొదలుపెడదాం. దీని ట్యాగ్ నేమ్ కేవలం ఐ. చుట్టూ ఉన్న నార్మల్ టెక్స్ట్ నుండి ఒక నిర్దిష్టమైన టెక్స్ట్ని వేరుచేసి చూపించడానికి దీన్ని వాడతాం. సాధారణంగా టెక్నికల్ టర్మ్స్, ఇడియోమాటిక్ ఫ్రేజెస్ లేదా సైంటిఫిక్ నేమ్స్కి దీనిని ఉపయోగిస్తారు. ఇప్పుడు బ్యాండ్విడ్త్ అనే టెక్నికల్ టర్మ్ని ఐ ట్యాగ్ లోపల ఉంచిన ఈ క్రింది ఉదాహరణను గమనించండి. విజువలీగా చూస్తే ఓపెనింగ్ మరియు క్లోజింగ్ ఐ ట్యాగ్స్ మధ్య ఉన్న టెక్స్ట్ కొద్దిగా వంగి అంటే టిల్టెడ్గా కనిపిస్తుంది. తరువాత ఎంఫసిస్ ఎలిమెంట్, దీని ట్యాగ్ నేమ్ ఈఎం అనమాట. చుట్టూ ఉన్న పదాల కంటే ఒక ప్రత్యేకమైన పదానికి ఎక్కువ ప్రాధాన్యత, స్ట్రెస్డ్ ఎంఫసిస్ ఇవ్వడానికి దీన్ని వాడతాం. ఉదాహరణకు గెట్ అవుట్ ఆఫ్ బెడ్ నౌ అన్నప్పుడు నౌ అనే పదాన్ని ఈఎం ట్యాగ్లో పెడితే ఆ పని వెంటనే జరగాలి అనే అర్జెన్సీని అది చూపిస్తుంది. చూడటానికి ఐటాలిక్ మరియు ఎంఫసిస్ రెండూ స్క్రీన్ పైన ఒకేలా ఏటవాలుగా కనిపిస్తాయి, కానీ టెక్నికల్గా వీటి మధ్య పెద్ద తేడా ఉంది. ఎంఫసిస్ అనేది ఒక సెమాంటిక్ ఎలిమెంట్, అంటే ఆ పదం ఎందుకు ముఖ్యమో బ్రౌజర్కి చెప్తుంది. కానీ ఐటాలిక్ అనేది నాన్ సెమాంటిక్ ఎలిమెంట్. ఇది కేవలం టెక్స్ట్ విజువల్గా ఎలా కనిపించాలో మాత్రమే మారుస్తుంది. వీటి మధ్య ఉన్న తేడాని మనం కోర్సు ముందు డీటెయిల్గా నేర్చుకుందాం. ప్రస్తుతానికి ఈ పేర్లు మాత్రం గుర్తుపెట్టుకోండి. మన తర్వాతి ఎలిమెంట్ బోల్డ్ ఎలిమెంట్, దీని ట్యాగ్ నేమ్ బి. చదివేవారి దృష్టిని ఆకర్షించడానికి, ఫాంట్ వెయిట్ని పెంచి టెక్స్ట్ని లావుగా చూపించడానికి దీన్ని వాడతాం. మన ఉదాహరణలో కెమిస్ట్రీ మరియు ఫిజిక్స్ లాంటి పదాలను బోల్డ్ చేయడం ద్వారా యూజర్ అటెన్షన్ని డ్రా చేయవచ్చు. మన నాల్గవ ఎలిమెంట్ అండర్లైన్ ఎలిమెంట్ మరియు దీని ట్యాగ్ నేమ్ యు. ఒక నిర్దిష్టమైన టెక్స్ట్ కింద గీత గీయడానికి దీన్ని వాడతాం. ముఖ్యంగా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేదా ప్రాపర్ నౌన్స్ లాంటి వాటిని అనోటేట్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. దీని ఒక ప్రాక్టికల్ ఉదాహరణతో చూద్దాం. మనం ఒక ఎడ్యుకేషనల్ వెబ్ పేజ్లో ఒక ప్రాపర్ నౌన్ని గుర్తించాలి అనుకుందాం. ఇక్కడ యు ట్యాగ్ కేవలం డెకరేషన్ కోసం కాదు, అది గంగా అనే పదాన్ని ఒక ప్రాపర్ నౌన్గా ప్రత్యేకంగా అనోటేట్ చేస్తుంది. ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేసి దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం. ఈ సింపుల్ పారాగ్రాఫ్ కోడ్ని గమనించండి. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన ఆర్కిటెక్చరల్ అబ్జర్వేషన్ చేయాలి. మనం ఈ టైపోగ్రఫీ ట్యాగ్స్ని విడిగా వాడట్లేదు, వాటన్నింటినీ మన పారాగ్రాఫ్ ఎలిమెంట్ లోపల ఉంచుతున్నాం. ఇలా ఒక HTML ఎలిమెంట్ లోపల ఇంకో ఎలిమెంట్ని ఉంచడాన్ని నెస్టింగ్ అంటారు. మీ కంటెంట్ స్ట్రక్చర్ని బట్టి HTML ఎలిమెంట్స్ని ఎన్నిసార్లైనా నెస్ట్ చేయవచ్చు. మనం ఈ ట్యాగ్స్ని ఎందుకు వాడామో స్పష్టంగా అర్థం చేసుకోవడానికి దీన్ని బ్రేక్ చేసి చూద్దాం. ఈ టెక్స్ట్ చుట్టూ ఉన్న బోల్డ్ ట్యాగ్ సెమాంటిక్ మీనింగ్ని మార్చకుండానే ఫాంట్ వెయిట్ని పెంచి మెయిన్ కీవర్డ్ వైపు రీడర్ అటెన్షన్ని డ్రా చేయడానికి వాడబడింది. మస్ట్ అనే పదం చుట్టూ ఉన్న ఎం ట్యాగ్ ఆ రూల్ యొక్క అర్జెన్సీని హెవీలీ స్ట్రెస్ చేస్తుంది. ఇక్కడ ఒక స్పెసిఫిక్ ఇండస్ట్రీ స్టాండర్డ్ టెక్నికల్ టర్మ్ని ఆఫ్సెట్ చేయడానికి ఐటాలిక్ ట్యాగ్ని వాడాము. చివరగా ఒక ప్రాపర్ నౌన్ని అనోటేట్ మరియు హైలైట్ చేయడానికి మనం అండర్లైన్ ట్యాగ్ వాడాము. ఇప్పుడు ఈ వీడియోని పాజ్ చేసి ఒకసారి ఈ పారాగ్రాఫ్ చదవమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ స్పెసిఫిక్ ట్యాగ్స్ వాడటం వల్ల మన పారాగ్రాఫ్ మరింత మీనింగ్ఫుల్ మరియు స్ట్రక్చర్డ్గా మారుతుంది. ఇప్పుడు ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసి మన లైవ్ సర్వర్ బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. అవుట్పుట్ చూసారా? మన పారాగ్రాఫ్ ఇప్పుడు ఎంత అందంగా, స్ట్రక్చర్డ్గా మరియు మీనింగ్ఫుల్గా మారిందో గమనించండి.